సోషల్ మీడియా ఒకప్పుడు ఇది కేవలం వినోదానికి మాత్రమే వేదిక. కానీ ఈరోజు ఒకరి జీవితాన్ని ఆకాశానికి ఎత్తాలన్నా, లేదా కోట్ల మంది నమ్మకాన్ని నట్టేట ముంచాలన్నా దీనికి ఒక్క క్షణం చాలు. యూట్యూబ్ లో వ్లాగ్స్ చూస్తూ అబ్బా ఎంత మంచి ఫ్యామిలీ, ఎంత కష్టపడి పైకొచ్చారు అని మనం మురిసిపోయే కొన్ని జీవితాలు వెనుక సమాజానికి తెలియని ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. గత కొన్ని వారాలుగా తెలుగు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒకే ఒక్క పేరు నందూస్ వరల్డ్. నిన్నటి వరకు మిలియన్ల మంది గుండెల్లో ఒక క్రేజీ ఫ్యామిలీగా స్థానం సంపాదించుకున్న ఒక యూట్యూబ్ జంట ఈ రోజు తీవ్రమైన చీటింగ్, వీసా ఫ్రాడ్ ఆరోపణల్లో చిక్కుకుంది. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఈ జంట నిన్న సడన్ గా ఒక ఆడియో క్లిప్ వదిలింది. అందులో సెంటిమెంట్ ఉంది, భగవంతుడి ప్రస్తావన కూడా ఉంది, కన్నీళ్లు కూడా ఉన్నాయి. చివరికి చట్టంపై నమ్మకం ఉందంటూ యూట్యూబ్ కి తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించారు వీళ్ళు. అది చూసి చాలా మంది అభిమానులు అయ్యో పాపం దేవుడు లాంటి వాళ్ళకి ఎంత కష్టం వచ్చింది అని కామెంట్స్ రూపంలో కరిగిపోతున్నారు. కానీ నాణానికి ఇంకో వైపు కూడా ఉంటుంది కదా. ఆ వీడియో వచ్చిన కొన్ని గంటల్లోనే బాధితుల తరపున కొన్ని ఆడియో క్లిప్స్ కూడా బయటకు వచ్చాయి. దేశం కాని దేశంలో పిల్లల్ని పట్టుకుని నరకం చూసిన తల్లుల ఆవేదన వింటే అసలు ఇక్కడ విక్టిమ్ ఎవరు, సింపతి కార్డ్ ప్లే చేస్తుంది ఎవరు అనేది పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఈ రోజు ఈ వీడియోలో అసలు నందూస్ వరల్డ్ వివాదం ఏంటి, నిన్నటి ఆడియో క్లిప్ లో వారు చెప్పిన నిజాలు ఎంతవరకు కరెక్ట్, బాధితులు చూపిస్తున్న ఆధారాలేంటి, అసలు ఈ యూకే వీసా స్కామ్ వెనుక ఉన్న గుట్టు ఏంటి, ఇలాంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీద డిస్కషన్ చేద్దాం. ముందుగా నిన్న నందూస్ వరల్డ్ ఛానల్ నుండి వచ్చిన రెస్పాన్స్ గురించి మాట్లాడుకుంటే, గత 6 వారాలుగా సోషల్ మీడియాలో వారిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా మాట్లాడని నందన గారు నిన్న ఒక ఎమోషనల్ ఆడియోను రిలీజ్ చేశారు. తమ 6 సంవత్సరాల యూట్యూబ్ జర్నీ గురించి చెప్తూ గత 6 వారాలుగా తమపై వచ్చిన తీవ్ర ఆరోపణలు, ట్రోలింగ్ వల్ల తమ 70 ఏళ్ల తల్లిదండ్రులు, పిల్లలు ఎంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న జీవితం మొత్తం అబద్ధమని సోషల్ మీడియా ముద్ర వేయడం చాలా బాధాకరమన్నారు. అలాగే సోషల్ మీడియా అనేది ఎవరు తప్పో ఎవరు ఒప్పో తేల్చే ఒక వేదిక కాదు, ఆ బాధ్యత చట్టానిది, న్యాయస్థానాలది అని ఆమె చెప్పారు. ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైందని, తాము కూడా హైకోర్టులో పిటిషన్ వేశామని, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడడం సరిపోదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది, చట్టాన్ని గౌరవించడం అందరి బాధ్యత. కానీ ఆ తర్వాత ఆమె ఒక మాట కూడా అన్నారు, శ్రీకృష్ణుడి వంటి భగవంతుడికే నిందలు తప్పలేదు, ఇక మేము సాధారణ మనుషులం కదా అని. మా మీద పడిన నిందను క్లియర్ చేసుకోవడానికి సమయం కూడా పడుతుంది అని అంటూ దేవుణ్ణి కూడా అడ్డం పెట్టారు ఆమె. సోషల్ మీడియాలో మ్యానిపులేషన్ తో అబద్ధాన్ని క్షణాల్లో వైరల్ చేయొచ్చు, కానీ నిజాన్ని నిరూపించుకోవడానికి టైం పడుతుంది. అందుకే యూట్యూబ్ కి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నామని ఆమె చెప్పారు. ఈ వీడియో చూడగానే సామాన్య ప్రజలకు ఏమనిపిస్తుంది, అవును కదా పాపం లండన్ లో కష్టపడి సెటిల్ అయ్యారు, ఎవరో చూసి ఓర్వలేక కేసులు పెట్టారు అనిపిస్తుంది. కానీ ఇదే వీడియో కింద మీరు ఒక్కటంటే ఒక్క నెగిటివ్ కామెంట్ లేదా క్వశ్చన్ చేసే కామెంట్ ను ఒక్కటి కూడా చూడలేరు. మిలియన్ల వ్యూస్ వచ్చే వీడియో కింద 100% పాజిటివ్ కామెంట్స్ ఉండడం అసలు సాధ్యమయ్యే పనేనా అంటే అస్సలు కుదరదు. ఎందుకంటే అక్కడ హైడ్ యూజర్ అనే ఆప్షన్ వాళ్ళు వాడుతున్నారు. ఎందుకంటే అక్కడ హైడ్ యూజర్ అనే ఫీచర్ ను వాళ్ళు గట్టిగా వాడుతున్నారు. ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆ అకౌంట్ ను హైడ్ చేస్తారు. నిజాయితీగా ఉండే వాళ్ళు, చట్టంపై నమ్మకం ఉన్న వాళ్ళు ప్రజలు అడిగే చిన్న చిన్న ప్రశ్నలు కూడా ఎందుకు భయపడి కామెంట్లను హైడ్ చేయాల్సి వస్తోంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. నందూస్ వరల్డ్ వీడియో చూసి ఎమోషనల్ అయిన జనాల కళ్ళు తెరిపిస్తూ బాధితుల అసలు ఆడియో క్లిప్స్ కూడా బయటకు వచ్చాయి. లండన్ వెళ్తాం, అక్కడ సెటిల్ అవుతామని నందూస్ వరల్డ్ కన్సల్టెన్సీని నమ్మి మోసపోయిన నర్సింగ్ అనే ఒక బాధితుడి భార్య మాట్లాడిన ఆడియో క్లిప్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆ ఆడియోలో ఆమె మాట్లాడిన విధానం ఎలా ఉందంటే, ఎన్నో ఆశలతో అప్పులు చేసి వీసా వేసుకుని యూకే వెళ్తే అక్కడ వారికి కిచెన్ లో కేవలం 4 గంటలు మాత్రమే పని ఇచ్చారంట. వారానికి 4 గంటలు పని చేస్తే లండన్ లాంటి కాస్ట్లీ సిటీలో ఎలా బతుకుతారు? కనీసం ఆ చేసిన 2 నెలల జీతం కూడా ఇవ్వకుండా ఆ ఆడపిల్ల కష్టాన్ని దోచుకున్నారని, చివరికి పిల్లల చదువు ఆగిపోయి ఇండియాకి తిరిగి రావాల్సి వచ్చిందని ఆమె ఆవేదన చెందుతోంది. ఇది ఒక్కరి బాధ అయితే కాదు. కష్టపడి వ్యవసాయం చేసిన డబ్బులు అప్పులు తెచ్చి వీరికి కడితే ఆ డబ్బులతో వీరు లండన్ లో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారంటూ ఇంకొక బాధితురాలి ఆడియో కూడా బయటకు వచ్చింది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకవైపు యూట్యూబ్ లో మిలియన్ల సబ్స్క్రైబర్స్, లండన్ లగ్జరీ వ్లాగ్స్, బ్రాండ్స్, ఫేమ్, ఇంకోవైపు వీరిని నమ్మి ఇల్లు ఒళ్ళు అమ్ముకొని ఈ రోజు నడి రోడ్డున పడి అప్పుల పాలయ్యి గడుపుతున్న సామాన్య కుటుంబాలు. ఇందులో ఎవరిది కష్టం, ఎవరిది మోసం? సరే, ఇదంతా పక్కన పెడితే నందూస్ వరల్డ్ నందన గారు తమ వీడియోలో మెయిన్ గా హైలైట్ చేసిన పాయింట్ ఏంటంటే, 70 ఏళ్ల వయసున్న మా తల్లిదండ్రులు కూడా ఈ బాధ భరించాల్సి వస్తోంది అని. వాళ్ళని ఈ వయసులో కేసుల్లోకి లాగారు ఎందుకు అని. వినడానికి ఇది చాలా బాధగా అనిపిస్తుంది, కానీ ఇక్కడే అసలు లీగల్ పాయింట్ బయట పెట్టారు వాళ్ళు. పోలీసులు ఊరికనే ఎవరి మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేయరు.
అసలు విషయం ఏంటంటే వీరు ఇండియాలో నడిపిన వీసా కన్సల్టెన్సీ ఆపరేషన్స్ వెనుక కంపెనీ డైరెక్టర్లుగా ఎవరిని పెట్టారో తెలుసా? నందన గారి అమ్మగారిని, ఆమె హస్బెండ్ వాళ్ళ అమ్మగారిని డైరెక్టర్లుగా పెట్టారు. అలాగే ఆపరేషన్స్ చూసుకోవడానికి నాన్నగారులను ఇన్వాల్వ్ చేశారు. ఆ తల్లిదండ్రులు బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్ అయినప్పటికీ ఇండియాలో జరిగిన కన్సల్టెన్సీ బిజినెస్ లో రికార్డుల ప్రకారం వారే భాగస్వాములుగా ఉన్నారు. లండన్ లో కూర్చొని వీరు ప్రమోషన్లు, వ్లాగ్లు చేసుకుంటూ రేపు పొద్దున లీగల్ ఇష్యూస్ వస్తే వారు సేఫ్ గా ఉండొచ్చు అని ఆ వృద్ధ తల్లిదండ్రుల పేర్లను డైరెక్టర్లుగా రికార్డుల్లో పెట్టి తప్పించుకోవాలని చూశారు వీళ్ళు. అయితే పోలీసులు గవర్నమెంట్ రికార్డ్స్ చెక్ చేసి డైరెక్టర్లుగా ఉన్న ఆ వృద్ధుల మీదే A4, A5 కింద FIR బుక్ చేశారు. తప్పు లండన్ లో ఉన్న వీరు చేస్తే రికార్డుల్లో పేర్లు ఉన్నందుకు ఆ వయసులో వారి తల్లిదండ్రులు కేసుల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. తమ తప్పులకి కన్నవాళ్లను ఇలా లీగల్ గా బలి పశువులను చేసింది వీరే కదా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తప్పు మీది, కానీ తెలివిగా సోషల్ మీడియాలోకి వచ్చి మా 70 ఏళ్ల తల్లిదండ్రులను వేధిస్తున్నారు అని విక్టిమ్ కార్డు ప్లే చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇక గతంలో వీరిపై వచ్చిన ఆరోపణలను ఒకసారి రీమైండ్ చేసుకుంటే ఇదంతా ఏదో అనుకోకుండా జరిగిన పొరపాటులా అస్సలు అనిపించదు. లండన్ కు స్టూడెంట్ వీసాల మీద లేదా వర్క్ వీసాల మీద రావాలనుకునే అమాయక తెలుగు ప్రజలను టార్గెట్ చేసుకుని తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము లండన్ లో ఉన్నాం, మాకు అక్కడ పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది, హోటళ్లు ఉన్నాయి, మీకు మేము లైఫ్ ఇస్తామని నమ్మబలికారు వీళ్ళు. ఛానల్ కు మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండేసరికి జనాలు కూడా గుడ్డిగా నమ్మేశారు. కన్సల్టెన్సీ ఫీజుల పేరిట లక్షల రూపాయల వసూలు చేయడం, తీరా అక్కడికి వెళ్ళాక చేతులెత్తేయడం, ఒకవేళ ఎవరైనా గట్టిగా అడిగితే మా దగ్గర వాళ్ళు లోన్లు తీసుకున్నారని కవర్ చేయడం, ఇలా ఉంటుంది వాళ్ళ పని. కానీ ఇప్పటి వరకు బాధితులు చూపించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్లకు కౌంటర్ గా తాము లోన్ ఇచ్చామని నిరూపించే ఒక్కటంటే ఒక్క ప్రూఫ్ కూడా నందూస్ వరల్డ్ టీం నుండి బయటపడలేకపోయింది. బాధితుల అకౌంట్ల నుండి నందూస్ వరల్డ్ పర్సనల్ అకౌంట్లకు, లండన్ లో ఉన్న అకౌంట్లకు లక్షల రూపాయలు బదిలీ అయినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పకుండా మేము ఎంతో కష్టపడి నిర్మించుకున్న జీవితం అని ఎమోషనల్ డైలాగులు చెప్తే ఎలా కుదురుతుంది? నందన గారు అన్నట్టు సోషల్ మీడియా అనేది కోర్టు కాదు, ఇక్కడ ఎవరు శిక్షలు వేయలేరు. కానీ సోషల్ మీడియా అనేది అన్యాయానికి గురైన ఒక సామాన్యుడి గొంతుక వంటిది. ఈ రోజు సోషల్ మీడియాలో ఈ టాపిక్ ఇంత వైరల్ కాకపోయి ఉంటే బాధితుల బాధ బయట ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? న్యూస్ ఛానల్స్ అన్ని కూడా సెలెక్టివ్ జర్నలిజం చేస్తున్న ఈ రోజుల్లో బాధితుల బాధను వినిపించడానికి సోషల్ మీడియా ఒక వేదిక అయింది. ఇప్పుడు నందూస్ వరల్డ్ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఈ ఫైట్ అనేది కోర్టులోనే తేలుతుంది అని. వారు తాత్కాలికంగా యూట్యూబ్ కి బ్రేక్ ఇస్తున్నట్టు కూడా చెప్పారు. కానీ పాత వీడియోలను, షార్ట్స్ ను మాత్రం అలాగే ఉంచారు. ఎందుకంటే వ్యూస్ రావాలి, దానిపైన రెవెన్యూ కూడా రావాలి కాబట్టి. ఇక్కడ ఇంకో నిజం కూడా మనం ఒప్పుకోవాలి. ఈ కేసు అనేది చీటింగ్ కేసు కిందికి వస్తుంది. మన చట్టాల ప్రకారం ఇలాంటి కేసులు తేలడానికి ఏళ్ల సమయం పడుతుంది. యూకేలో కూడా చట్టాలు సిమిలర్ గానే ఉంటాయి. లండన్ లో ఉన్న నందూస్ వరల్డ్ టీమ్ కి డబ్బు ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి. కానీ బాధితులు ఆల్రెడీ అప్పుల్లో మునిగిపోయారు. వారు కోర్టు ఖర్చులు కూడా భరిస్తూ పోరాడటం అంత ఈజీ కాదు. కానీ నాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు అని బాధితులు గట్టిగా నిలబడి పోరాడుతున్నారు. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్, పోలీసులు మరియు లోకేష్ గారిని కూడా బాధితులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. చివరిగా చెప్పేది ఏంటంటే లండన్ వెళ్ళాలి, లండన్ లాంటి ఇంకొక వేరు దేశాలకి వెళ్ళాలి అనే కలలు అందరికీ ఉంటాయి. కానీ యూట్యూబ్ లో కనిపించే రంగుల ప్రపంచాన్ని చూసి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అధికారిక గుర్తింపు ఉన్న కన్సల్టెన్సీలను మాత్రమే ఆశ్రయించండి. నందూస్ వరల్డ్ కేసులో నిజంగా వారు ఏ తప్పు చేయకపోతే కోర్టు ద్వారా నిర్దోషులుగా మారి బయటకు రావాలని కోరుకుందాం. ఒకవేళ నిజంగానే ఆ అమాయక బాధితుల డబ్బులు తిని ముంచేసి ఉంటే మాత్రం బాధితులకు పైసాతో సహా న్యాయం జరగాలని కోరుకుందాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పంచుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ కి వచ్చిన వారైతే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.